సుధాం ప్రభు భగవద్గీతల ప్రచారం చెన్నూరులో 1500 భగవద్గీత వాళ్ళ అన్నతో కలిసి 1500 భగవద్గీత వితరణ చేశారు. స్కూళ్ళలో పెట్టి ఎగ్జామ్ పెట్టారు. 1500 భగవద్గీత అంత సులభం కాదు, 2-3 నెలల్లోనే. అంత సామర్థ్యం ఉంది ఆ ప్రభులో కూడా. తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి స్టార్ నితాయి ప్రభు. ఈ ప్రభు వంట చేశారు, పూజ చేశారు. తర్వాత ఏది ఉత్సవాలు ఉన్నప్పుడు బాగా డెకరేషన్ అలంకరణ చేయడంలో బాగా మంచి దిట్ట. తర్వాత పాడటం, నృత్యం చేయటం నాన్ స్టాప్. సమయం ఇవ్వాలి కానీ చేస్తూనే ఉంటారు. హరే కృష్ణ. చెప్పండి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాషాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాకు ఫస్ట్ ఇది ఇస్కాన్ పరిచయం అయింది 2014-2015 ఆ మధ్యలో. నాకు ఒక ఇస్కాన్ పరిచయం అయింది, కొండపేట ఇస్కాన్ టెంపుల్. అప్పుడు నేను చాలా పిల్లవాడిని. అంటే అప్పుడు నేను వెళ్ళేది దానికి ముఖ్యమైన కారణం దానికోసం అంటే ప్రశాంతం బాధపడతారు అక్కడ. ఈయన వజ్రవల్లపురు అంటేనే మీకు తెలిసిందే, వజ్రవల్లపురు ఎట్లాంటి వాడు. ప్రసాదం వద్దన్నా ఎక్కువ పెడతారు కడుపు నిండగా. ఆయన చేయి అటువంటి చేయి అనేది. ప్రసాదం తింటా దానికోసం పెడతాను. ఇంకా వాళ్ళలో మాకు పరిచయం అయ్యారు. ఈయన ప్రదీప్, గణేష్ కొంచెం భక్తులు పరిచయం అయ్యారు ఇంకా స్నేహంగా. అదే పరిచయం కొడితే ఇంకా ఇస్కాన్ పరిచయం అయింది. ఇంకా భక్తి ఆ విధంగా భక్తి ఏమో నాకు తెలియదు, నాకు చేయడానికి లేదు. అట్లా కొనసాగిపోతున్నాను. మొదలు మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ హాస్టల్ 10th 9th ఇంకా హాస్టల్ వెళ్ళాము. ఇంకా 10th అయిపోయింది, స్టడీస్ అయిపోయినాయి. ఇంకా 10th అయిపోయినాక ఇంకా పొద్దుటూరుకి వచ్చాము. పొద్దుటూరు రావడానికి కారణం ఏంటంటే ఈయన నారాయణ ప్రభు, సాక్షాత్ నారాయణ ప్రభు ఆ ప్రభు దయ వల్లనే ఇంకా అక్కడికి వచ్చాము పొద్దుటూరికి. ఇంకా చిన్నగా నాకు ఇంకా పరిచయం, ఫస్ట్ నాకు పరిచయం డివోట్ ఎవరంటే ఈయన కరోనా ప్రభు. నాకు ఫస్ట్ పరిచయం ఆయననే. నాకు పోటీ, ఆయనకు పొద్దున్న వేయాలి, ఆయన 3 గంటలు వేస్తాడు. నేను ఆయనతో వేయాలని ఆయనకు ముందే పోయి జపం చేయాలని నాకు ముందు ఆయన పూజ మా ఇద్దరికి రోజు. అదే భక్తి కొనసాగుతూ వస్తుంది. ఇంకా అదే ఇంకా సేవలు, ఇంకా పురుగు చెప్పాడు ఏదో సేవలు చేస్తున్నాడు ఇంకా భక్తులు చెప్పడం ద్వారా. ఇంకా మధ్యలో కొన్ని కారణం కూడా తెలియదు, కానీ ఏమైనా కారణం వల్ల ఇంకా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా గుళ్ళో ఉన్నప్పుడు ఒక లైఫ్ ఎలా ఉంటుందంటే పొద్దునే లేయడం, మంగళారతికి టైంకి లేయడం, ఇంక జపం, కీర్తన, సాధన ఇవన్నీ చేసుకొని బాదం క్లాసు ఇవన్నీ మీకు తెలిసిందే, ఇవన్నీ చెప్పడం పెద్ద అవసరం లేదు. ఇంకా ఇది అయిపోయినాక ఇంకా భక్తి మీకు ఇంకా కీర్తన చేసుకుంటా అయితే ఇంకా టైం ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది, మనకు తెలియని అవసరం లేదు. అట్లా నాకు ఇంకా 4-5 సంవత్సరాలు అట్లే కలిసిపోయినాయి. ఆ కీర్తన ప్రసాదము ఇంకా అట్లనే కలిసిపోయినాయి 4-5 సంవత్సరాలు. ఆ తర్వాత కొన్ని బయటికి వెళ్ళాను. ఇంకా భౌతిక ప్రపంచం ఎట్లుంటుందో మీకు బుక్లో పొరపాటు వారు రాశారు, భాగవతం భౌతికగీతలో. అంత మళ్ళీ చెప్పాల్సిన ఏం లేదు. ఇంకా నేను ఫోటో స్టూడియో పెట్టుకున్నాము బయట. ఇంకా స్టూడియో చేస్తున్నాము. ఇంకా స్టూడియో అనేది అంటే అందరూ ఏముంటుందంటే ఫోటోగ్రఫీ కాబట్టి ఇంకా కూర్చొని పని చేసేది పెద్ద పని ఏముండదు. ఏముంటుందిలే పని, వీళ్ళకు తిని బొచ్చలు పెంచుకోవడం ఆ మాత్రం అనుకుంటారు. కానీ ఆ ఫోటో స్టూడియో చేసే వాళ్ళకి అర్థమవుతుంది. పెళ్ళిళ్ళు పొద్దున పోతే ఇంకా మధ్యాహ్నం రాత్రి కూడా నిద్ర ఉండవు. కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మా నాన్న వెళ్తుంటాడు, అట్లా కొన్ని కారణం భౌతిక ప్రపంచం అనేది అట్లా ఉంటుంది. హరే కృష్ణ. ఎక్కువ చెప్పడం అవసరం లేదు. హరే కృష్ణ. నితాయ్ ప్రభుకి హరే కృష్ణ. జనార్దన్ ప్రభు బ్లాక్ లోటస్ అండి.
బ్లాక్ లోటస్ అండి. ఆ, చాలా ఓపిక. ఏదైనా సేవ తీసుకుంటే దాన్ని ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, నేను అలసిపోయాను అనేది ఇంతవరకు పరిచయం అయినప్పటి నుంచి ఇంతవరకు లేదు అది. తర్వాత భక్తుల్ని, ఎదుటి భక్తుల్ని, భక్తుల యొక్క అవసరాలు తెలుసుకొని స్పందిస్తారు వాళ్ళు అడగక ముందే. అది చాలా గొప్ప లక్షణం ఉంది ప్రభువులో. హరే కృష్ణ. హరే కృష్ణ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. జై శ్రీకృష్ణ చైతన్య